Best health packages up to 80% discount. Tirumala Diagnostics. ఘంటసాల 101వ జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని రేబాల లక్ష్మీ నర్సారెడ్డిపుర మందిరం టౌన్ హాల్లో ఏవికే ఫౌండేషన్ మరియు మహేశ్వరి మెడికల్స్ అధినేత పేరూరు ప్రదీప్ గారి ఆధ్వర్యంలో ఘంటసాల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ సుమన్ టీవీ యాంకర్ చేవూరు విష్ణువర్ధన్ గారిని ఘనంగా సన్మానించి ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు ప్రదానం చేశారు. చేవూరు విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు ప్రదానం. కెరీర్లో ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని తనను తాను మరింత దృఢంగా మలుచుకొని తన రెండో మీడియా ప్రయాణాన్ని సుమన్ టీవీతో ప్రారంభించి అతి తక్కువ కాలంలోనే విమర్శకుల ప్రశంసలు అందుకుని నేడు సుమన్ టీవీలో బిజినెస్ యాంకర్గా తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. వారి సేవలు గుర్తించి ఏవికే ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ రేబాల లక్ష్మీ నర్సారెడ్డి పురమందిరంలో ప్రముఖుల సమక్షంలో శ్రీ చేవూరు విష్ణువర్ధన్ రెడ్డి గారిని జర్నలిస్ట్ లెజెండ్ అవార్డుతో ఘనంగా సన్మానించారు. తన తల్లి కోరిక మేరకు తాను ఈ రంగంలో అడుగుపెట్టానని, కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ స్థాయికి రాగలిగాను అని యాంకర్ విష్ణు అన్నారు. తాను పుట్టిన ఊర్లోనే తాను ఈ సన్మానం అందుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. తమ చైర్మన్ శ్రీ సుమన్ గారి ప్రోత్సాహం వల్లే ఈ రోజు ఇంతమంది ప్రేక్షకుల అభిమానాన్ని పొందగలిగానని, ఈ స్థాయికి రాగలిగానని పేర్కొన్నారు. తాను చేస్తున్న ఇంటర్వ్యూ ప్రోగ్రామ్స్ ని చక్కగా తుది మెరుగులు దిద్ది ప్రేక్షకులకు చేరువ చేస్తున్న తన టీం మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు విష్ణు. చాలా సంతోషంగా ఉంది. ఏవికే ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో గాన గంధర్వులు శ్రీ ఘంటసాల మాస్టర్ గారి 101వ జయంతి వేడుకల సందర్భంగా శ్రీ పేరూరి ప్రదీప్ గారు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి నా కుటుంబ సమేతంగా ఇక్కడ నన్ను సన్మానించారు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇదే నెల్లూరులో ఓ 20 సంవత్సరాల క్రితం చూసినట్లయితే ఓ సైకిల్ మీద పొద్దునే ఇంటింటికి వెళ్ళి పాలు పోసి స్కూల్కి వెళ్ళి, సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది నాకు తెలిసిన నా చిరుప్రాయం. నా కుటుంబం ఎంతో కష్టపడి చదివించి, అంటే మా అమ్మగారికి ఎప్పుడు ఒక ఇది ఉండేది, విష్ణు నువ్వు అందరిలాగా ఉండకూడదు, అందరి లైఫ్ స్టైల్ లాగా నీ లైఫ్ స్టైల్ ఉండకూడదు, ఏదో స్పెషల్ ఉంది, నిన్ను నువ్వు ప్రపంచానికి సరికొత్తగా పరిచయం చేసుకోవాలి, ఒక సెలబ్రిటీ స్టేటస్ అనేది నీకు ఉండాలని చెప్పి అమ్మ చిన్నతనం నుంచే నాకు నోరి పోస్తూ ఉండేది. సరే, ఇష్టం ఉన్నా లేకపోయినా ఎంసీఏ వరకు కంప్లీట్ చేసుకుని కొన్నాళ్ళ పాటు ఐటీ ఇండస్ట్రీలో పనిచేసి బయటకు వచ్చిన తర్వాత మా అమ్మగారు చనిపోయారు. అమ్మ చనిపోయిన తర్వాత నుంచి ఎందుకు అంటే నేను ఇంకా ఎక్కడ ఆగలేదు. అరే, అమ్మ ఉన్నప్పుడు నన్ను మరోలా చూడాలనుకుంది, నాకు ఒక సెలబ్రిటీస్ ఒక స్టేటస్ రావాలని అమ్మ చాలాసార్లు కోరుకుంది. సో అమ్మ చనిపోయిన తర్వాత నేను ఐటీ జాబ్ చేస్తున్నా కూడా నా పరిధి, నా వ్యాప్తి అనేది 4 గోడలకే పరిమితం కాకూడదు. నన్ను ప్రతిరోజు కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది చూస్తూ ఉండాలి. మా అమ్మ కోరిక మేరకు ప్రపంచానికి నేను సరికొత్తగా పరిచయం చేసుకోవాలి అన్న సంకల్పంతో నేను ఐటీ ఇండస్ట్రీ నుంచి జర్నలిజం మీడియాలోకి స్టార్ట్ అయ్యాను. సో ప్రముఖ TV9 న్యూస్ ప్రెజెంటర్ సత్య గారి దగ్గర నేను జర్నలిజంలో ఓనమాలు నేర్చుకున్నాను. సో చాలా త్వరగానే వాళ్ళ దగ్గర చాలా బాగా ట్రైన్ అప్ అయ్యి నేను మీడియాలో జాబ్ కోసం ట్రై చేస్తున్న సందర్భంలో ఐ న్యూస్లో సీనియర్ జర్నలిస్ట్ మండవ రమాదేవ్ గారు ఉండేవారు. సో వారు వెంటనే నన్ను గుర్తించి ఐ న్యూస్లో నాకు ఫస్ట్ అవకాశాన్ని ఇచ్చారు. సో అక్కడ నన్ను నేను మరింతగా జర్నలిస్ట్గా, న్యూస్ ప్రెజెంటర్గా
నన్ను నేను మెరుగుదిద్దుకున్నాను. ఆల్మోస్ట్ అక్కడ ఒక 4-5 ఇయర్స్ పనిచేసిన తర్వాత నేను సుమన్ టీవీలోకి నా రెండో మీడియా ప్రయాణాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో మా చైర్మన్ గారు శ్రీ సుమన్ గారు బిజినెస్ యాంకర్గా నేను కరెక్ట్గా సరిపోతాను, ఎంతోమందికి ఫైనాన్షియల్ లిటరసీ, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ నేనైతే కరెక్ట్గా ఉంటాను ఆ సెగ్మెంట్కి అని చెప్పి నన్ను వారు ఎంపిక చేయడం జరిగింది. ఇక ఈ కార్యక్రమానికి 46వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ వేలూరు మహేష్, హోల్సేల్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ డి అశోక్, నెల్లూరు పినాకిని లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీ డి సునీల్ బాబు, కేతా అంకుల్ మెమోరియల్ సుబ్బారావు పాల్గొన్నారు.